ఈ వీడియోలో మనం 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి' అనే తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 1 అవర్ 31 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొంతమంది అయితే ఒక బ్యాంక్ దొంగతనం అయితే చేస్తారు భయ్య. దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మారింది, దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చలేదు భయ్య. రొటీన్ మూవీ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా అయితే చూసేసాం. నేను ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ప్రియదర్శి గారు ఉన్నారు కదా అని చెప్పేసి చూడడం జరిగింది. నన్ను అయితే అందుకే ఇంప్రెస్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ థ్రిల్లర్స్ చూసేసి ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ చాలా చూసేసాం. ఈ బ్యాంక్ రాబరీస్ ఇవన్నీ కూడా అంత కొత్తగా అయితే ఏం చూపించలేదు. నాకు ఏమైనా నచ్చింది ఉంది అంటే పర్ఫార్మెన్సెస్ చాలా బాగా నచ్చాయి భయ్య. ప్రియదర్శి గారు కానీ, మణికందన్ కానీ, ఈ భద్రం క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా కనెక్ట్ అవుతాం, అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఏదో టైం పాస్కి చూడడానికి పనికొస్తుంది తప్ప పర్టికులర్గా కొత్తగా ఏమైనా న్యూగా చూద్దామంటే మాత్రం మూవీలో అయితే ఏముండదు. అండ్ చాలా ప్రొసీడింగ్స్ కూడా కొంచెం చిరాకు తెప్పిస్తాయి అనమాట. మరి అంత కొత్తగా ఉండకపోవడం వల్ల అండ్ బోర్ కొడుతుంటాయి కొన్ని కొన్ని సీన్స్ అయితే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఏం అనిపించలేదు నాకు. అండ్ డైరెక్షన్ పరంగా కొంచెం మంచి మంచి సీన్స్ రాసుకుని కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేసి ఉంటే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది. ఇంకేమైనా కొంచెం ప్లస్ పాయింట్ ఉందంటే డ్యూరేషన్ అని చెప్పాలి. 1 అవర్ 31 మినిట్స్లో అయిపోతుంది మూవీ. పెద్ద రన్ టైం ఏం కాదు. అంటే థ్రిల్లర్ మూవీస్ ఎక్కువ చూడలేదు. ఈ బ్యాంక్ హెస్ట్లు ఇలాంటి గట్టా హాలీవుడ్ నుంచి ఎక్కువ చూడలేదు మేము. సో మాకు జస్ట్ టైం పాస్ అయితే చాలనుకుంటే గివ్ ఇట్ ట్రై భయ్య. ఆహాలో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అక్కడక్కడ కొంచెం లిప్ సింక్ అయితే మిస్ అవుతుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా ఓకే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెక్కటి కవి ఆల్రెడీ చూశాను, ఇప్పుడే కంప్లీట్ అయింది వెబ్ సిరీస్. రేపు మార్నింగ్ రివ్యూ పెడతాను పోయేదండి. ఓకే బాయ్, లవ్ యూ ఆల్.